గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము డ్రిల్ బిట్ గురించి పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. డ్రిల్ బిట్ అంటే ఏమిటి? డ్రిల్ బిట్ అనేది ఒక కటింగ్ టూల్. ఇది లోహం, మెటీరియల్, వుడ్, ప్లాస్టిక్ మొదలైన పదార్థాలతో రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తారు. డ్రిల్ బిట్ మెయిన్ స్పెసిఫికేషన్: డయామీటర్. డ్రిల్ బిట్ పరిమాణం మిల్లీమీటర్లలో లేదా ఇంచులతో కొలుస్తారు. ఉదాహరణకి 3mm, 6mm, 10mm, 12mm మొదలగునవి. లెంత్. డ్రిల్ బిట్ మొత్తం పొడవు మరియు పనిభారం పొడవు ఉంటుంది. మెటీరియల్. డ్రిల్ బిట్ అనేది ఏ మెటీరియల్తో తయారవుతుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. డ్రిల్ బిట్ అనేది హై స్పీడ్ స్టీల్ ద్వారా తయారవుతుంది. దీన్నే మనము HSS అని అంటాం. కఠిన పదార్థాల కోసం అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేసే ఇది ఒక లోహం. పాయింట్ యాంగిల్ సాధారణంగా 118 డిగ్రీల లేదా 135 డిగ్రీల్లో ఉంటుంది. 118 డిగ్రీల్లో సాధారణ లోహం చెక్క కోసం వాడతారు. 135 డిగ్రీల్లో స్టెయిన్లెస్ స్టీల్ వంటి కఠిన పదార్థాల కోసం వాడతారు. షంక్ టైప్ సాధారణ రకం పెద్ద డ్రిల్ బిట్లో ఉంటుంది. హ్యాండ్ డ్రిల్ మిషన్లో ఉపయోగిస్తారు. ఫ్లూట్ రకం డ్రిల్ బిట్లోని గీతలను చిప్స్ బయటకి పంపుతారు. ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ లేదా మృదువైన పదార్థాల కోసం చేస్తారు. టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్స్: ప్రెస్ డ్రిల్ బిట్ సాధారణ లోహం కోసం, ఫ్లాట్ డ్రిల్ బిట్ చెక్క పనుల కోసం, సెంట్రల్ డ్రిల్ బిట్ లేత్ మిషన్ పనుల కోసం, స్టెప్ డ్రిల్ బిట్ పెద్ద రంధ్రాలు చేయడానికి, మషినో డ్రిల్ బిట్ కాంక్రీట్ ఇటుక కోసం. డ్రిల్ బిట్ తయారీ ఉపయోగించే పదార్థాలు: హై స్పీడ్ స్టీల్ HSS హై స్పీడ్ స్టీల్. ఇది అత్యంత సాధారణ పదార్థం. వేడి ఎక్కువైనప్పుడు కూడా కటింగ్ శక్తి కోల్పోదు. సాధారణంగా లోహం, చెక్క, ప్లాస్టిక్ డ్రిల్లింగ్ పనులలో హై కార్బన్ స్టీల్ తక్కువ ఖర్చుతో తయారవుతుంది. కానీ వేడి ఎక్కువైన చెక్క మరియు మృదువైన లోహం కోసం కోర్బెట్ స్టీల్ HSSలో 5% అండ్ 8% కొలబ్ కలిపి తయారు చేస్తారు. ఇది వేడి నిరోధక ఎక్కువ కలిగిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ కఠినమైన లోహం కోసం. టంగ్స్టన్ కార్బైడ్ చాలా గట్టి పదార్థం, వేడి మరియు అరిగిపోవడానికి తట్టుకుంటుంది. కాంక్రీట్ కఠిన పదార్థాలు, హై ప్రెషర్ పనుల కోసం. టైటానియం కోటెడ్ డ్రిల్ బిట్ HS పై టైటానియం నైట్రేట్ టిన్ పొర ఉంటుంది. ఇది ఘర్షణ తగ్గించి ఆయుష్ పెంచుతుంది. మెటల్, చెక్క, ప్లాస్టిక్ పనులలో సుదీర్ఘకాల వినియోగం కోసం. డైమండ్ టిప్స్ డ్రిల్ బిట్ చివరి భాగం కృత్రిమ వజ్రంతో పూతపోస్తారు. టైల్, గ్లాస్, సిరామిక్ వంటి కఠిన మరియు మృదువైన ఉపరితల కోసం. సాధారణంగా HS డ్రిల్ బిట్ ఎక్కువగా ఉపయోగిస్తారు. కఠిన లోహం కోసం కోబాల్ట్ లేదా కార్బైడ్ డ్రిల్ బిట్స్ వాడతారు. టైల్, గ్లాస్ వంటి ఉపరితల కోసం డైమండ్ టిప్స్ డ్రిల్ బిట్ని వాడతారు. డ్రిల్ బిట్లో టైప్స్ ఆఫ్ పార్ట్స్. ట్యాంక్ డ్రిల్ బిట్స్ పై భాగంలో ఉన్న స్టెప్ను ట్యాంక్ అంటారు. సాకెట్స్లో అమర్చాలన్నా, మిషన్కి బిగించాలన్నా ఇది గైడ్లా పనిచేస్తుంది. షాంక్ సాధారణంగా డ్రిల్ చెక్ లేదా సాకెట్స్లో పట్టే బిట్స్ పై భాగమంతా షాంక్ అనే పిలుస్తారు. ఇవి 4 రకాలు. టేపర్ షాంక్ పెద్ద సైజు డ్రిల్ బిట్స్కి ఈ రకం షాంక్. సైడ్ షాంక్ వీటి షాంక్ పై నుండి కింద వరకు ఒకే సైజులో ఉండి సాకెట్స్లో వాడటానికి వీలు పడదు. దీన్ని డ్రిల్ చెక్కి బిగించి వాడుకోవాలి. ఇది ఇంకా 1/2 ఇంచ్ కంటే తక్కువ సైజులో మాత్రమే దొరుకుతుంది. రాకెట్ షాంక్ ఈ
రకమైన షాంకులు టేపర్లోగానే ఉన్న గుండ్రంగా ఉండవు. వీటి ఆకారం స్క్వేర్లో ఉంటుంది. వీటికన్నా సాకెట్స్కి బదులు బ్రెస్ట్ చెక్స్లో బిగించి వాడతారు. బిట్ షాంక్, ఈ రకం షాంకులు చెక్కతో రంధ్రాలు వేయడానికి వాడతారు. వీటిని చాలా రాచెట్ బ్రేస్లోనే వాడతారు. బాడీ, ఇది బాడీ డ్రిల్ బిట్స్లో ప్రధాన భాగం. ఇది కటింగ్ ఎడ్జ్ నుండి షాంక్ చివరి వరకు ఉండే భాగం. దీన్ని ఉపయోగించే రంధ్రం వేయబడుతుంది. ఈ బాడీ మీద రకరకాల మొలికలు గల గాడులు, ఇతర భాగాలు ఉంటాయి. దీంట్లో చివరి భాగం వచ్చేసి లిప్ అనేది కార్నర్ హెడ్జ్లో ఉంటుంది. లిప్ డ్రిల్ బిట్ కటింగ్ ఎడ్జ్నే లిప్ అని పిలుస్తారు. ఈ లిప్ 2 అంచులు లేదా రకమైన యాంగిల్లో ఉండేలా గ్రైండింగ్ చేసుకోవాలి. లేదంటే డ్రిల్ బిట్తో చేయబడే రంధ్రం కరెక్ట్గా రాదు. లిప్ క్లియరెన్స్, కటింగ్ ఎడ్జ్ వెనుక భాగం ఒక స్పెషల్ యాంగిల్ ఉండేలా గ్రైండింగ్ చేయబడుతుంది. దీన్నే లిప్ క్లియరెన్స్ అంటారు. ఈ యాంగిల్ తక్కువ డిగ్రీలో ఉండేలా గ్రైండింగ్ చేస్తే అవి సాలిడ్ మెటీరియల్కి డ్రిల్ వేయడానికి వాడుతారు. వీటిలో స్పెషల్ డ్రిల్ బిట్స్ కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన డ్రిల్ బిట్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఇవి కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం స్పెషల్గా వాడతారు. ఇవి ప్రత్యేకమైన కేటగిరీలో గుర్తింపు పొందుతాయి. డయల్ పుల్లెట్ డ్రిల్, సెంటర్ డ్రిల్, మల్టిపుల్ డ్రిల్, కౌంటర్ స్టాక్ డ్రిల్, కౌంటర్ బోర్డ్ డ్రిల్, ట్యూబ్ డ్రిల్, షెల్ డ్రిల్, స్టెప్ డ్రిల్, ఇవి స్పెషల్ డ్రిల్ కిందకి వస్తాయి. కటింగ్ స్పీడ్ గురించి మనం తెలుసుకుంటాం. ఒక డ్రిల్ బిట్ నిమిషానికి ఎన్ని రౌండ్లు తిరుగుతుందో దాన్ని స్పీడ్ అని పిలుస్తారు. దీన్ని రివాల్యుయేషన్ పవర్ మినిట్, దాన్నే ఆర్పిఎం అని కూడా అంటారు. అలాగే జాబ్ మీద డ్రిల్ బిట్ ఎంత లోతు వరకు ఒక రివాల్యుయేషన్ కట్ చేయగలదో దాన్ని ఫీడ్ అని కూడా అంటారు. ఈ లోతును ఇంచులో లేదా మిల్లీమీటర్లతో చెబుతారు. ఒక నిమిషంలో ఎంత లోతు వరకు ఎన్ని రివాల్యుయేషన్లో డ్రిల్ బిట్ రంధ్రం వేయగలదో దాన్ని డ్రిల్ బిట్ కటింగ్ స్పీడ్ అని పిలుస్తారు. దీన్ని మీటర్ పవర్ మినిట్స్ లేదా ఫీట్ పవర్ మినిట్స్ అని పిలుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం డ్రిల్ బిట్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. సో ఫర్దర్గా మోర్ ఇన్ఫర్మేషన్ ఎనీ టాపిక్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు. సో ఏదైనా ఉంటే మెసేజ్ రూపంలో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.